హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి జర్నీ వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? చార్మినార్కి వెళ్తున్నాను నేను. అమ్మ బాబోయ్, హైదరాబాద్లో ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళి ఆ బిల్డింగ్స్ని చూస్తుంటే కళ్ళు తిరిగిపోయే, కళ్ళు మూసుకొని వెళ్ళాను ఆ ఫ్లైఓవర్ మొత్తం కూడా. నేను ఇక్కడే కాదు, హైటెక్ సిటీ అటువైపు కూడా టచ్ అయిందనమాట. సో అదంతా కళ్ళు నాకు ఇదైపోయినాయి. ఉట్టిగా చార్మినార్కి వెళ్తే ఏం బాగుంటుందిలే అని చెప్పి మధ్యలో బావర్చీకి వెళ్ళామన్నమాట. నేను చాలా రోజులుగా అడుగుతున్నా మా చెల్లిని, బావర్చి బిర్యానీ తినాలి, హైదరాబాద్ బిర్యానీ తినాలి అని చెప్పి. అందుకే మా చెల్లి బావర్చికి తీసుకెళ్ళింది అనమాట. ఇక్కడ బిర్యానీ అడుగుతున్నావు కదా ఎప్పటి నుంచో అని చెప్పి బావర్చికి తీసుకెళ్ళింది. చార్మినార్కి వెళ్ళే ముందు శుభ్రంగా బావర్చీలో బిర్యానీ టేస్ట్ చేసి అలా చార్మినార్కి వెళ్ళాం. చాలా బాగుంది. ఈ ఫ్లేవర్ నిజంగా నేను ఎక్కడ విజయవాడలో తిన్నా, నేను ఇక్కడ కూడా ఈ ఫ్లేవర్ అయితే నేను తినలేదు. చాలా బాగుంది. అంటే మీరు చెప్తుంటే ఏదో సోది అనుకున్నా, సీరియస్లీ చాలామంది అంటూ ఉంటారు కదా సోది అనుకున్నా, బట్ ఇక్కడ టేస్ట్ చేస్తే తెలిసింది ఈ ఫ్లేవర్ ఎక్కడ రాదు అని చెప్పి. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి చెడిపోతుందేమో, కానీ ఓకే నేను వెళ్ళినప్పుడైతే బాగానే ఉంది. ఇంకా ఫుల్ రెయిన్ అనమాట. దారిలో ఆల్రెడీ బావర్చికి వెళ్ళేటప్పుడే వాన పడుతుంది. సరే స్టార్ట్ అయ్యే లోపల తగ్గుతుంది అనుకున్నాం, కానీ అలా చినుకులు పడుతున్నాయి. ఆగేదే లేదు, తగ్గేదేలే అనుకుంటే వెళ్ళామన్నమాట మేము. వాన లేదు, ఏమీ లేదని చెప్పి అలా వెళ్తూ తడుచుకుంటూ వెళ్ళాం. బట్ పెద్ద వాన ఏం పడలా. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఒక షాప్కి వెళ్ళామన్నమాట. బ్యాంగిల్స్ తక్కువ అని చెప్పారు మా మరిది గారు. మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ బ్యాంగిల్స్ అయితే షాపింగ్ చేశాను. 50 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ అట్లా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అక్కడ నేను ఒక నెక్ సెట్ ఒకటి తీసుకొని నేను ఒక క్లిప్ తీసుకుని అక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత అలా నడుచుకుంటూ వస్తుంటే ప్రతిదీ చౌరింగిల్ బండి మీదే పడింది. నా కళ్ళు అయితే చాలా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో నా కళ్ళు అటే వెళ్ళాయి. ఎక్కువ షాపింగ్ చేసే వ్యక్తిని కాదు, బట్ నేను చూసి ఆనందిస్తా. నా దగ్గర నిజంగా బడ్జెట్ ఉంది, నాకు నీడ్ ఉంది అనుకుంటేనే కొనుక్కునే వ్యక్తిని నేను. నాకు అవసరం లేదు అనుకుంటే కొనుక్కోను. కానీ నేను చాలా రోజులుగా చార్మినార్లో తీసుకోవాలని ప్లాన్లో ఉన్నాను. నేను దాచుకున్న దొంగ డబ్బులు, మా ఆయన షాపింగ్కి ఇచ్చిన డబ్బులు రెండు కలిపి కొన్ని ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నా. ఓవర్గా ఏం కొనుక్కోలేదు. నాకు కొనుక్కున్నా. మ్యాక్సిమం ఏ వస్తువు నేను పాడు చేసుకోను, అది అలా ఉంచుకుంటా. ఆటోమేటిక్గా కొన్ని మనం ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్వి పూస తీస్తుంటే అట్లా పాడైపోతుంటాయి. అలా తప్ప నేనైతే తొందరగా పాడు చేయను, అట్లా జాగ్రత్తగా ఉంచుకుంటాను అనమాట. అలా షాపింగ్ అంతా చేస్తూ నైట్ డ్రెస్ ప్యాంట్స్ ఒకటి ప్లాజోస్ అట్లా అమ్ముతున్నారు అక్కడ 100 రూపీస్ అని చెప్పి. అదొకటి తీసుకున్నా. మా అబ్బాయి అయితే సీరియస్ లుక్లు ఇస్తున్నాడు అనమాట. షాపింగ్ యాక్చువల్లీ మా అబ్బాయి బర్త్డే ఉంది, అక్కడ నీకు ఇప్పిస్తా అని తీసుకొని నేను షాపింగ్ చేస్తున్నా. ఆడేమో నాకు లేదు ఏమే తీసుకుంటుంది అని చెప్పేసి పాపం ఓ పక్క తిట్టుకుంటే నాకు సెలెక్షన్ కూడా చేసి ఇచ్చాడు పాపం. అట్లా ఇంకా వెళ్ళి వాడికి షూస్ తీసుకున్నాము. వాచెస్ అడిగాడు. వాచెస్ ఎందుకురా, ఇక్కడ అన్నీ వేస్ట్, ఆల్రెడీ వాళ్ళకి వాచెస్ ఉన్నాయి, ఏదైనా యూజ్ ఉన్నది కొనుక్కుంటే బాగుంటుంది, యూజ్ లేదు కొనుక్కుంటే ఎందుకని చెప్పి నేను ఇంకా తీసుకెళ్ళాల. ఇంకా మధ్యలో ఏంటంటే ఇంకా వాన పడుతుంది, మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, వాన ఎక్కువ అవుతుందేమోనని ఇంకా తిరగాల్సినవి ఉన్నాయి. బట్ తిరగలే, ఇంకోసారి తిరుగుదాంలే, మొత్తం చూద్దాము అని చెప్పి ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అట్లా జాగ్రత్తగా ఇంటికైతే వెళ్ళిపోయాం. బట్ నేనైతే హైదరాబాద్ షాపింగ్ చాలా ఎంజాయ్ చేశా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.